ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన మందపల్లి శనేశ్వర స్వామి ఆలయానికి ధనత్రయోదశి కావడంతో శనివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు విచ్చేసి ఇక్కడ స్వామివారికి తైలాభిషేకాలు చేయించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని శ్రీ మందేశ్వర స్వామి ఆలయంలో ధన శని త్రయోదశి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి ముక్తేశ్వరం ప్రధాన కాలువలో స్నానమాచరించి ఆలయం వద్ద స్వామివారి కొబ్బరి తోటలో నువ్వుల నూనె నల్లగుడ్డతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారిని దర్శించుకుని స్వామివారికి స్వయంగా నువ్వుల నూనెతో భక్తులు తైలాభిషేకం చేశారు. వివిధ రాష్ట్రాల నుండి భక్తులు రావడంతో వారికి స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెనుక దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉచిత అన్నప్రసాదం అందజేస్తున్నట్లు ఆలయ ఈవో ద్వారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, రవికుమార్, బాబీ, జీఎస్ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారి దేవస్థానం ఇవాళ పర్వదినం ఏమనగా శని త్రయోదశి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం తెల్లవారుజాము 3 గంటల ఆలయం తెరిచి ఉన్నాము. విపరీతంగా భక్తులు చక్కగా వచ్చి వారు తైలాభిషేకాలు తైలాభిషేకాలు అన్నీ జరిపించుకున్నారు. తదనంతరం అన్నదానం చేసి చక్కగా వారి పూజలు అవన్నీ చేసుకుని స్వామివారి వారికి భక్తులందరికీ స్వామివారి కరుణా కటాక్షాలు కలగజేయాలని ఈవోగా నేను కోరుకుంటున్నాను. ఈ శని త్రయోదశి పర్వదినం సందర్భంగా ఈరోజు భక్తులు ఉదయం తెల్లవారుజాము 3 గంటల నుండి ఎప్పటి వరకు అనగా సుమారు 11:30 అయింది. ఈ 3,500 మంది వరకు దర్శనం చేసుకుని 2,000 మంది వరకు అభిషేకం చేయించుకున్నారు. వారికి ముఖమండపం నందు కానీ అంతరాలయం నందు కానీ వెనకాల షెడ్యూల్లో కానీ చక్కగా ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా ప్రజలందరూ చక్కగా వారు తైలాభిషేకాలు చేసుకుని స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని తదనంతరం ఉచిత అన్నదాన ప్రసాదం సేకరించి వారు ప్రశాంతంగా ఉన్నారు. వారు అందరికీ భక్తులందరికీ స్వామి